this is how the beginning of spring in London looks like. ఇప్పుడే కొత్తగా ఈ తెల్ల పూలు ఇప్పుడు మొదలైంది. Do you guys see that white color flowers? They are beautiful. Next month ఇంకా చెట్లన్నీ పూలతో నిండిపోతాయి, ఆకులతో నిండిపోతాయి. లండన్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. Guys, today we are going to library to look for a specific book. Sahya, say hi. It seems she is in a good mood. We are waiting for bus number 340 and I think it will be within 15 minutes. Yep. And meanwhile my daughter entertaining me. Sai, say hi guys. How's everybody? ఎరబస్ వచ్చేసింది. ఎరబస్లో ఎక్కేసి స్కాన్ చేసేసి వెళ్ళి మా సీట్లలో మేము కూర్చున్నాం. నేను ఉన్నాను కదా బంగారు. Where are you? మీరు లండన్లో కనుక బస్ ఎక్కితే ప్రపంచంలో ఉన్న అన్ని రకాల మాల్ చూడొచ్చు. ఇండియా, ఆఫ్రికా, రొమానియా అందరినీ చూడొచ్చు. లైక్ వీల్ ఇండియన్స్. అండ్ అక్కడ ఆఫ్రికా వాళ్ళ చుట్టూ ఎంత మందంగా ఉండిద్దో. మా అమ్మాయి పక్కన ఒక లండన్ ఆమె కూర్చుంది. ఇంకా షీ వాంటెడ్ టు టాక్. Sai, where are we going? What? No. Library. మనం ఒక టూరిస్ట్ స్పాట్కే వెళ్ళాలని ఏం లేదు. మనం కిటికీల నుంచి బయటకు చూస్తే చాలా యాంటిక్ ప్లేసెస్ కనిపిస్తాయి. ఐ మీన్ టు సే చాలా పాత టైప్ ఆఫ్ కట్టడాలు. అక్కడ చర్చ్ కనిపిస్తుంది. చాలా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడ క్లైమేట్, ఆ చెట్లు, మనం సినిమాలో హీరో హీరోయిన్స్ పాటల్లో కనిపిస్తాయి ఇలాంటి సీక్వెన్స్ అంతా. ఫైనల్లీ రీచ్డ్ వీల్ స్టోన్ లైబ్రరీ. ఈసారి వేరే లైబ్రరీకి వచ్చాము ఎందుకంటే మాకు కావాల్సిన బుక్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ లైబ్రరీ కూడా చాలా పెద్దగా ఉంది. చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ బుక్స్, స్టోరీ బుక్స్, తర్వాత థ్రిల్లర్స్, తర్వాత ప్రతి ఏజ్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. ఈరోజు ఇంత దూరం ఎందుకు రావాల్సి వచ్చిందంటే రేపు వరల్డ్స్ బుక్ డే. సో సాహియా వాళ్ళ స్కూల్లో వాళ్ళ పర్టికులర్ ఒక క్యారెక్టర్ లాగా రెడీ అయ్యి వెళ్ళాలి. అందుకే రేపు నా మైండ్లో ఒకటి ఉంది. ఆ బుక్ ఇక్కడ ఉందో లేదో అని చూస్తున్నాము. అది చాలా ఫేమస్ మూవీ. ఇట్స్ బ్యాంబీ. ఒక డీర్ తన జర్నీ ఎట్లా ఉండిద్ది. యాక్చువల్లీ చెప్పాలంటే స్కూల్లో కాంపిటీషన్ ఏం కాదు, కాకపోతే అట్లా రెడీ అయ్యి రమ్మన్నారు. కాంపిటీషన్ అయి ఉంటే ప్రిన్సెస్, లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఈ పాటికి షాపింగ్కి వెళ్ళే వాళ్ళం. కానీ జస్ట్ లైక్ ఫన్ యాక్టివిటీలో వేసుకొని రమ్మన్నారు కాబట్టి లాస్ట్ టైం నేను ప్రైమార్క్లో ఒక డీర్ డ్రెస్ కొన్నాను. సో అదే వేసేసి దానికి సంబంధించి ఒక స్టోరీ నారేట్ చేయాలి. సో వీఆర్ లుకింగ్ ఫర్ అ బుక్ నేమ్ బ్యాంబినో. సారీ బ్యాంబీ. రంజాన్ నడుస్తుంది కాబట్టి బ్యాంబినో సేమే గుర్తొచ్చినాయి నాకు. ఆ బుక్ వెతకడానికి ఒక ఎంప్లాయీ అసిస్ట్ చేసింది, ఏ ఏరియాలో ఉంటాయని చెప్పింది. మీన్వాల్ సాహియా గాట్ a new friend. Yahoo! I finally got the Bambi book. ఆ లోపు లైబ్రరీ అంతా సర్దేసింది సాహియా. Keep quiet, it's library. So she's asleep. పాపం లైబ్రరీలో బుక్స్ చదివి చిన్నపిల్ల అలసిపోయి పడుకుంది. సాయి నువ్వు బొజ్జున్నావా? అయ్యో, వీడు తిరిగి చూపించు బొజ్జున్నావా లేదు? చూడు అటు చూడు. అండ్ ఐఎమ్ వాకింగ్ బ్యాక్ టు హోమ్. మన ఇండియాలో ఇంటి ముందు ఆటో వచ్చి ఆగినట్టు ఉండదు. ఇక్కడ మనం బస్ దిగేసి ఇంటి వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ
కానీ బస్ స్టాప్స్ చాలా దగ్గర ఉంటాయి. ప్రతి 5 minutesకి ఒక బస్ స్టాప్ ఉండిద్ది. దాట్స్ ద బెస్ట్ పార్ట్. ఓకే, మన వాళ్ళకంటే ఇక్కడ వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతకడానికి ఇదే రీజన్. వాళ్ళు వాకింగ్ ఎక్కువ చేస్తారు. వేరే ఆప్షన్ కూడా ఉండదు. ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే నడవాలి, లేదా కారు ఉండాలి, లేదా సైకిల్ తొక్కుని పోవాలి. సో బేసిక్గా ఇక్కడ జనాలు వాకింగ్ ఎక్కువ చేస్తారు. ఈవెన్ 50-60 years వాళ్ళు కూడా రోడ్డు మీద అట్లా సరదాగా నడుస్తూ ఉంటారు. ఇక్కడ ఎంతసేపు నడిచినా అంత అలసటగా ఏం అనిపించదు. ఎందుకంటే బ్యూటిఫుల్ ట్రీస్, నేచర్ మధ్యలో నడుస్తూ వెళ్తున్నట్టు. పైగా గాలి కూడా చాలా ప్యూర్గా ఉండిద్ది. నో పొల్యూషన్, నో గార్బేజ్ ఆన్ ద స్ట్రీట్స్. వెరీ నైస్. తిరిగి ఇంటికి వచ్చేసి షెఫ్ బాధ్యతలు నిర్వహించవలసి వచ్చింది. ఐ కుక్డ్ చికెన్ ఫ్రై అండ్ సాంబార్. చికెన్ ఫ్రై యాజ్ యూజువల్, ఉల్లిపాయ, తర్వాత అల్లం చిల్లిపాయ పేస్ట్, టమాటా అంటే సగం మిగిలి ఉంది టమాటా, అందుకే వేసేసాను. టమాటా వేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఉప్పు వేసేసి కలిపేసి దాంట్లో నిన్న నేను ఫ్రిడ్జ్లో చికెన్ కడిగేసి డీప్లో పడేసాను. ఆ డీప్లో పడేసిన చికెన్ తీసి దాంట్లో వేసేసాను. చికెన్ పూర్తిగా కరగలేదు. ఐ రిగ్రెట్. అట్లా చేసి ఉండాల్సింది కాదు. బట్ వాట్ కెన్ వి డూ, లేట్ అయిపోయింది కదా బయటికి వెళ్ళి వచ్చేసే పాటికి. అందుకే అట్లా గడ్డ చికెన్ వేసేసాను. టేస్ట్ అయితే బాగానే వచ్చింది. వేడి సాంబార్లో చికెన్ ఫ్రై వేసుకొని తినేసాం.